సరే లాంగ్వేజ్ కి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలి. ఐఎమ్ అన్ ఎక్సెప్షన్. అలా కాకుండా వాళ్ళకి ఏ మాత్రం సూట్ అవ్వని ప్రొఫెషన్ ని చూస్ చేసుకుంటే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆసమ్ అప్పి along with his team. So let's welcome them. అప్పారో జిమ్ పెడితే ఎలా ఉందో తెలుసా సార్? కిరాకార్పి సెంటు దుకాణం పెట్టినట్టు ఉంది సార్. ఇంక ఈ విషయానికి వస్తే ఫ్లాష్ లైట్ వేస్తే గానీ కనపడ్డాడు, లైట్ వెయిట్ హెవీ వెయిట్ గురించి ట్రైనింగ్ ఇస్తారంటాడు. ఆడి జిమ్ లోకి ఆడడానికి ఆడి పర్మిషన్ అడుగుతున్నట్టు ఖచ్చితంగా అప్పారావు గడు అయి ఉంటాడు. ఆ సూట్ వేసిన సూడిగేది గడికి సూట్ గా నా పాట వేయండి అమ్మా. అప్పారావు జిమ్ ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 జిమ్. బాబు గారు బాడీ అయితే బాగా బిల్డప్ చేశాను గానీ మెయింటైన్ చేయడం చాలా చచ్చిపోతున్నానండి సార్. ఒకసారి దీన్ని పక్క పక్కన పెట్టి చూడండి సార్, ఏది జిమ్ బాల్ అర్థం అవుతుందా సార్? ఇప్పుడు అదంత అవసరమా సార్? అయినా పాడ మీద పడుకోబెట్టి తెల్ల బట్ట కప్పాల్సిన వచ్చి స్టైలిష్ బట్టలు ఎందుకు సార్? మహి 6 ప్యాక్ ఎలా చూడరా? ఎవడైనా ఒకసారి 6 ప్యాక్ తీస్తాడు సార్, మీరు మాత్రం 60 సార్లు తీసినట్టు ఉన్నారు. అందుకే ఓదాని మీద ఒకటి పడి నా సంగతి నీకు తెలీదు. నా జిమ్ కి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు. మొన్న ప్రభాస్ వచ్చాడు, శబాష్ అన్నాడు. రానా వచ్చాడు, మళ్ళీ రానా అన్నాడు. ఒక్క నిమిషం. హాయ్ బన్నీ, చెప్పు నాన్న. ఏంటి బన్నీ మళ్ళీ అడుగుతావు టిప్స్? మొన్న చెప్పాను కదా, రైట్ సైడ్ తో డంబుల్ని స్లోగా అప్ చేయాలి, వెంటనే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు టిప్స్ చెప్పలేను నేను. కాల్ యూ లేటర్. ఎవడు సార్ ఫోన్? బన్నీ. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఒక మాటలో చెప్పాలంటే నా పద్ధతి లేకుండా అతను ఫోన్ కూడా లేపలేడు. నువ్వు చేస్తే ఫోన్ కూడా లేపడు. స్విచ్ ఆఫ్ అయిపోయిన ఫోన్ పట్టుకుని ఏదో నాటకాలు ఆడంటే పళ్ళు రాలిపోతాయి. అసలు జిమ్ బాగా డెవలప్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? మీకు ఈ జిమ్ కి ఏ సంబంధం లేదని చెప్పాలి సార్. పోనీ జిమ్ గురించి ఏదని యాడిద్దామా? యాడ వల్ల బర్రెకి, యాడ వల్ల మనకి ఏ ఉపయోగం లేదు సార్. ఒరే దరిద్రుడా, ఏంట్రా దరిద్రపు కంపారిజన్? నీకు ఈ జిమ్ కన్నా చెప్పడం మర్చిపోయాను. మొన్న రేష్మి నా దగ్గరకు వచ్చిందిరా. అప్పారావు గారు నేను అర్జెంటుగా 10 కేజీలు తగ్గాలి అన్న. అమ్మా నువ్వు వెళ్ళి అలా ముఖం కడుక్కొని రా అన్నాను. వచ్చింది, తగ్గింది. అంటే మేకప్ 10 కేజీలు అంతే. ఒక చిన్న డౌట్ సార్, మీరు చిన్నప్పుడు బాండల్లోంచి మిరపకాయ బజ్జీలు తీసేటప్పుడు చేత్తో కాకుండా నోట్తో అర్జెంటుగా దాహం వేస్తుంది, నీళ్ళు తీసుకొని రా. దాహమా? నీళ్ళు ఇవ్వరు అంటే స్ప్రే కొడతావేంట్రా? నీకు ముక్కేదో మొహం మీద ఏమీ తెలీదా? ఆ మొహంలో ముక్కు ఎక్కడుందో మూతి ఎక్కడుందో ఎవరో తెలుస్తుంది సార్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాలు ఎత్తుకునేవాడి సార్, ఇప్పుడు అవయవాలు ఎత్తుకోవాల్సి వస్తుంది. సరే జిమ్మర్స్ వచ్చారా? ట్రైనర్స్ ని పట్టుకుని జిమ్మర్స్ అన్నారు చూడండి, దానికోసం ఎవడో వస్తాడు సార్. ఒరే నీకు సంబంధం లేని సూట్ అవని సాంగ్ చేసుకుని వచ్చావేంటి? పంచింగ్ ఒరే నీ పాట సూపర్ హిట్. నువ్వెందుకు వచ్చావు? ఇంత అందం పెట్టుకో, ఈ అందం అంతా అడవి కాసిన వెన్నెలైపోతుంది సార్. సిగ్గులేదురా, చెప్పు తీసుకొని కొడతాను. పెట్టే ఫోన్. ఎవడో సిగ్గులేని వాడితో మాట్లాడుతున్నా. మీతో మాట్లాడొచ్చుగా. ఇంకేమైనా కావాలా చెప్పు. నాకు ఏం చెప్పాలి? ఇది బస్ స్టాండ్ కాదు, అటెల్. ఎవరయ్యా? దాని బస్ స్టాండ్ అని రాలేదు, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది, అందుకే వచ్చాను. ఇక్కడికి వచ్చినా జరిగేది అదేలే.
దేనికి వచ్చావు? ఎందుకు వచ్చావో ఎందుకు వచ్చి అడగండి. అర్జెంట్ గా నాకు 6 ప్యాక్ తయారు చేయండి. నీకు ఎందుకురా కండలో? ఏమంటే మా ఊర్లో ఎక్కడ పెడితే అక్కడ అప్పులు చేస్తానండి. ఆ కార్డు కొడుకులు ఏమో అప్పులు తీర్తావో సంపిమంతో వెనక్కి తిరుగుతారు. నేను కండలు పెంచాను అనుకోండి, ఈ కండలు చూసి వాళ్ళు భయపడి పారిపోతారు కదా. సరే సరే అర్థమైంది. నువ్వు 1,00,000 కట్టు, 3 గంటల సేపు చేయిస్తాను. ఒక్క నిమిషం ఈ 1,00,000 రూపాయలు ఉంచండి. ఓకే. ఊర్లో ఎంత తప్పు చేసావేంటి? దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు చేశాను. ఓరి అబ్బా, ఆ 1,00,000 రూపాయలు ఏదో ఆడగట్టుంటే ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి ఉండదు కదా. ఖాళీ చేసుకొని వచ్చారేటండి. ఏమంటే కాలుష్యం చేసుకుంటే నేను ఎదను అనుకుంటానులేటండి. మీ జిమ్ లో జాయిన్ అయితే 6 ప్యాక్ వద్దని చెప్పారా? మరి ఈ 6 ప్యాక్ ని మా ఊరు తీసుకెళ్ళాలంటే సంచి కావాలి కదా. మీదే ఊరు? దొబ్బినపల్లి అండి. ఒక్క పంచుతో మొత్తం ఊరికి సార్థకం చేస్తారులేండి, చాలు ఇంకా. సరే సరే వీళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఇంకెవరైనా ఎంట్రీలు ఉన్నాయా? అడాలు కుళ్ళుకుంటేనే హాయ్ బేబీ, వెల్కమ్ టు అప్పారో జిమ్. హలో సార్. బేబీ, నువ్వు ఎప్పుడైనా ఉంగరం పారేసుకున్నావా? అబ్బాయి లేదు సార్, ఎందుకు అలా అడిగారు? ఎందుకంటే దేవకన్యలు ఏదైనా పారేసుకుంటేనే కదా భూలోకంలోకి వస్తారు. మొదలెట్టాడు పులిహార కలపడం. ఏంటి నీ బాధ? బిజినెస్ చేయమంటే కాటన్ బిజినెస్ చేస్తాను, అదే నా బాధ. బేబీ, నువ్వు అందంగా ఉన్నావని ఎవరైనా అన్నారా? ఇప్పటికి 99 మంది చెప్పారు. ఇంకా ఒక్క మనిషి చెప్తే 100 మంది అయిపోతారు. నువ్వు అందంగా ఉన్నావు. ఆయన 99 మంది చెప్పినట్లే. ఇంతకుముందు జిమ్లో ఎందుకు మానేసావు? అక్కడ అబ్బాయిలు అందరూ నన్ను ఏడిపించేవారు. ఓహో, అందుకు మానేసావా? ఆహా, ఇప్పుడు ఏడిపించట్లేదు. సార్, ఇక్కడ డంబుల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? డంబుల్స్ ఎక్కడున్నాయో తెలీదా? ఎక్స్క్యూజ్ ఏం కావాలి బేబీ? ఇక్కడ డంబుల్స్ ఎక్కడ ఉంటాయి? నేను చూపిస్తాను రారా. దిస్ ఇస్ ద స్మాల్ డంబుల్, దట్ ఈస్ ద హెవీ వైట్ డంబుల్, దిస్ ఇస్ ద పొట్టి డంబుల్. నీకు ఏది కావాలి? నాకు మీడియం డంబుల్ ఓకే, కావాలి. టేక్ యువర్ యాజ్ యు లైక్ రా. మారు ముఖం కూడా ఆ గుంటలేమో డబ్బులు చెడితే చెవి కోసం మేకల గారి మీద అడిచేవు. ఆ పిల్లడికి కానీ నాజుగా చెప్తున్నావు. ఓపెన్ ఇచ్చేయాలి. ఒరే చెత్త మొహమోడా! ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది ఎలా ఎత్తాలి? ఏయ్, నీ సున్నితమైన చేతులతో లేపితే నేను తట్టుకోలేను. మీరు అలా నలుపుతూ ఉంటే నా బాయ్ ఫ్రెండ్ బాధపడతాడు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. లేడీ గడ్డ పెడితే నీ కూడా ఉంటాడు. వాళ్ళకేనా నేర్పించేది, నాకు నేర్పరా మీరు? ఏంటి నేర్పమంటావురా? నీ హైట్ ఎంత? అది లేపు, కెమెరా పెట్టి లేపు. గుడ్ గుడ్, లేపు. సార్, ఆ. ఛాతీ పెరిగింది సార్. దేక్ ఛాతీ, దేక్. దేక్ ఛాతీ, దేక్. అచ్చనా? ఏముంది అక్కడ? ఇది పడతలేదు, ఎలాగైనా దీన్ని పడేయాల. 20 కిలోలు. రే వయసుకు తగ్గ పనులు చేయరా. 25 కిలోలు. ఇప్పుడు వావ్, వీడిని చూసి లేపడం ఎలాగా నేర్చుకోండి. లేపడం ఎలాగో నేర్చుకున్నారు కానీ దించడం ఎవరిని చూసి నేర్చుకోవాలా? చెప్పడం తెలీదా? తెలీదు. ఏయ్! సరోజా గారు, ఎలా అనిపించింది ఈ స్కెచ్? బాగుంది, ఎంటర్టైనింగ్. నాకు బాబు సార్ బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్.